ప్రియా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ప్రార్థన చేసుకుని ఆరాధనలను ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, దినమంతట్లో మీ కాపుదల, రక్షణ, భద్రత మా మీద ఉంచుతూ ప్రభా నాయన ఇంత తనుక మీ ఆలయంలోనికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచి బాధ్యత అనుగ్రహించున్నారు. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మీరు అనుగ్రహించిన కాపుదల, రక్షణ, భద్రత, కుటుంబం మీద మీరు ఇచ్చిన ప్రతి విధమైన తండ్రి రక్షణ బట్టి మీ యొక్క బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీ కాపుదలు ఉంచండి. ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఇక పరిశుద్ధ ఆదివారం ఇక ప్రత్యేకమైన దీవెనలతో దీవించి కాచి కాపాడి ముందుకు నడిపించవలసిందిగా వినమితో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుని ఆరాధనలకు ప్రవేశిద్దాం. సాంగ్ నెంబర్ 57, కృపామయుడా. కృపామయుడా నీలో కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోనా కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోనా కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఇచ్చుటకు నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా కృపామయుడా. థ్యాంక్ యూ. లేచి నిలబడినట్లయితే ఆరాధన క్రమంలోకి మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చెప్పును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించచ్చు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి యోన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకే వచ్చుచున్నాము. అందరూ కలిసి చెప్పుకుందామండి. మా కొరకు చనిపోటకై నీ జనదేక కుమారునిచ్చిన మిక్కిల కనుకర దేవ, మమ్మల్ని కనుకరించి ఆయన నిమిత్తం మా సమస్త పాపము క్షమాపణ తెచ్చాం. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి శరీర జ్ఞానమును నీ వాక్యము తగిన విధేయతను మా యందు పరిశుద్ధాత్మ వల్ల అభివృద్ధి పొందిమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ అందరికీ దయచేయం. ఆమేన్. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన ప్రారంభ వాక్యం చదవగా విందాం. మా కొరకు నీ జనదేక కుమారుని పంపినందుకును ఆయన యందు మానవుడుగా కనబడి నీ పూర్ణ మహిమను బయలుపరిచినందుకును నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నాలో మహిమ కలుగును గాక. ప్రభువా మామను కనికారి పూము. ప్రభువా మమ్మును కనికారి పూము. క్రీస్తు మామను కనికారి పూము. క్రీస్తు మమ్మును కనికారి పూము. ప్రభువా మమ్మును కనికారి పూము. ప్రభువా మమ్మును కనికారి పూము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధాన నరుల కాయనాదయ. ప్రభు అయిన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ
శక్తి గల పరమ జనకానేను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచు ఆరాధించు చున్నాము నేను మహిమాతిశయమును మరితలంచియోనికు మహిమా స్తుతి కృత జ్ఞతలిచు చున్నాము ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపమోయు ఏక దేవుని గొర్రె పిల్లమను కనిక రేంచుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లేంచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని అందు పరిపూర్ణ మహిమతో ప్రభలుచున్న విపుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఇక జూలై నెల మొదటి దినము, మొదటి ఆదివారము ప్రభా నాయన మీ యొక్క ఆలయంలో వచ్చారు. మిమ్మల్ని ఆరాధించగలిగే బాధ్యత, ధన్యత, అవకాశం అనుగ్రహించినారు. వందనాలు. ఇక దినం ప్రభా నాయన మీరిచ్చిన గుర్తింపును బట్టి మీరిచ్చే బాధ్యత నెరవేర్చుకోగలిగే బాధ్యత అనుగ్రహించి ముందుకు నడిపించవలసిందిగా, ఆ యొక్క బాధ్యత ఏమిటో మేము తెలుసుకోగలిగే బాధ్యత అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలను మనం చదవగా విందాం. మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి 21 వచనాలు. ఇర్మియా 16th చాప్టర్ 14th వర్స్ టు 21 వర్స్ వచ్చి ఖుషి వచ్చి చదవగా విందాం. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించి యెహోవా జీవము తోడమని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటినీ
లటిలో నుండి ఇజ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడను జనులు ప్రమాణము చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్ల సందులలో నుండి వారిని వేటాడి వేయుటకై అనేకులైన వేటగాండ్రులను పిలిపించెదను. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నీ మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషములు నాకు మరుగై ఉండదు. వారు తమ హేయదేవతల కాలెబరము చేత నా దేశమును అపవిత్రపరిచియున్నారు. తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు. గనుక నేను మొదట వారి దోషమును బట్టియు వారి పాపముల బట్టియు రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి, మా పితరులు వ్యర్థములు మాయారూపములు నిఫరయో జనమును గలవాటి మాత్రము స్వాతంత్రించుకొనిరని చెప్పుదురు. నరులు తమ దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములను కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగచేతును. నా బలమును, నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియచేతును. పాత నిబంధన పాఠ్యభాగము ముగించబడి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శాతుడ దేవా, పావన మోక్ష దేవా, మామను గణికారిపుము. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవునైన రాయి అగు ప్రభువునద్దకు వచ్చిన వారే యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించు మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఆ ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు కవిదేలై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమాజమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉందురు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇంతటితో ఇక దినానికి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం ముగించబడి అన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 26 వచనాలు. 13 నుంచి 26 వచనాలు. అందరూ లేచి నిలబడదాం.
ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 26 వచనాలు. యేసు ఫిలిప్పుదైన కైసరయ్యు ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధింపబడను, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడనని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేపట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకు ఎన్నడను కలగదని ఆయనను గద్దింపసాగును. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపగా ఉన్నావు అని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఇంతటితో ఇక దినానికి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము ముగించబడి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరూ కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం, మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశము సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భం ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం పడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అరుసులోకంలోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినం లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినాడు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చుందామండి. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలను మనము చదువుగా విందాం. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనము చదువుగా విందాం. ఇక వాక్య భాగాలని ధ్యానించడానికి ముందుగా మరి ఖుషి దాత్ర వచ్చి ఒక పాట పాడిన తర్వాత వాక్యదానంలోకి మనం వెళ్దాం. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపి అయినావు, నా శాపము పాప నలిగి వ్రేలాడినావు.
ఆదుకున్నావు నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచి ఉన్నావు హల్లెలూయా యేసయ్యా నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివి హల్లెలూయా యేసయ్యా నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతును హల్లెలూయా యేసయ్యా థ్యాంక్ యూ ప్రియా దేవుని సంగమా ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలని మనము చదువుగా విందాం. మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదవగా విన్నాం. ఒకసారి ఆ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించేదను గనుక రాబో దినములో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ప్రియమైన సంగమా, ఇక్కడ రెండు సందర్భాలు, రెండు పరిస్థితులు ఇశ్రాయేలీల జీవితంలో జరిగిన విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, మొట్టమొదటిగా ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా. ఏంటండి? ఐగుప్తు దేశముల నుంచి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా ఒకటి, మొదటి సందర్భం అదైతే. రెండవ చూసినట్లయితే, ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా. రెండు సందర్భాలు, రెండు కూడా మనం చూసినట్లయితే రెండు కూడా ఇశ్రాయేలు దాస్యత్వంలో బానిసలుగా ఉన్న పరిస్థితులు. మొట్టమొదటగా వారు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న పరిస్థితి. రెండవ పరిస్థితి, ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా. అంటే బబులోను చెరలో ఉన్నవారు. అంటే రెండు సందర్భాల్లోనూ ఇజ్రాయేలీలు బానిసలుగా, ఒకసారేమో ఐగుప్తీయుల బానిసలుగా, రెండవసారి బబులోనీయుల బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వీరు రెండు సందర్భాల్లోనూ బానిసలుగా ఉన్నారు, వారిని నేను విడిపిస్తా, వారిని బబులోను చెరలోకి అప్పగిస్తడానికి ముందే దేవుడు నేను మిమ్మల్ని విడిపిస్తా అంటున్నాడు. అయితే ఎందుకు విడిపించడం, ఎందుకు మళ్ళీ వారిని బానిసత్వంలోనికి తీసుకురావడం ఎందుకు అంటే, ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా జరిగిస్తున్న పనులను బట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న జీవితాలను బట్టి ఇక్కడ వారు బానిస జీవితంలోనికి దేవుడు వారిని అప్పగించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూడాల్సిన సందర్భం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలును
పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెట్టినప్పుడు ఇశ్రాయేలీలు ఎంతగా ఆనందించారో, ఎంతగా నన్ను స్తుతించారో, ఇప్పుడు బబులోను చెరలో నుండి నేను ఇశ్రాయేలీలను విడిపించినప్పుడు దానికి మించి నన్ను స్తుతిస్తారు, దానికి మించి నన్ను వారు ఘనపరుస్తారు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే దేవుడు వారికి ఎంతో సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, లేకపోతే వారికి ఎంతో సుఖాన్ని ఇచ్చాడు. అందుకనే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వారు విడుదల పొందిన దానికన్నా బబులోనీల చెరలో నుంచి విడుదల పొందినప్పుడు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉన్నారని మనం అనుకుంటున్నామేమో. కానీ కింద వచనాలు మనం చూసినట్లయితే 17వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండలేదు. వారు తమ హేయ దేవతల కళేబొమ్మల చేత నా దేహమును అపవిత్రపరిచి ఉన్నారు, తమ హేయ క్రియలతో నా స్వాస్యమును నింపి ఉన్నారు. కనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపములను బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదని అంటున్నాడు. అంటే ఇక్కడ ఐగుప్తు దేశములో ఇజ్రాయెల్ పడిన శ్రమ కంటే ఎక్కువ శ్రమను బబులోని చెరలో ఇశ్రాయేల్ పడ్డారు. ఎందుకు దేవుడు అంత శ్రమను వారికి ఇచ్చాడంటే, వీరు చేస్తున్న హేయమైన కార్యాలను బట్టి, నానా విధాలైన దేవతలను వారు పూజిస్తున్న విధానం బట్టి, యెహోవా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి, మరి యెహోవా దేవుణ్ణి వారి జీవితంలో అనుసరించిన విధానాన్ని బట్టి అంటున్నాడు దేవుడు, నేను ఐగుప్తు దేశంలో వారు ఎంత శ్రమ పడ్డారో ఇప్పుడు బబులోని చెరలో కూడా వాడిని ఎంతగా శ్రమపరుస్తానంటే, ఒక్కసారి నేను విడుదల ఇచ్చిన వెంటనే అమ్మో మా వల్ల కాలేదు, ఇక మరి బానిస బ్రతుకు, ఇజ్రాయేలీలో బానిసలుగా ఉండడమే మాకు మంచిగా అనిపించింది, ఈ బబులోని చెరలో ఎంత దారుణము, ఎంత బానిస బ్రతుకు, ఎంత శ్రమల, ఎంత వేదనల దేవుడు మమ్మల్ని కాపాడని ఎంతో గొప్పగా దేవుని స్తుతిస్తారంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క కోపానికి కానీ, దేవుడికి ఇష్టము లేని జీవితం మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఒక సమయంలో దేవుడు మనల్ని ఎంతగా నలగగొడతాడంటే, ఆ యొక్క నలగగొట్టిన విధానాన్ని బట్టి, మన జీవితంలో జరుగుతున్న ప్రతి విధమైన కార్యాన్ని బట్టి, దిక్కు తోచని స్థితిని బట్టి దేవుడు మళ్ళీ మనల్ని విడుదల చేసినప్పుడు, అమ్మయ్య ఇంకెప్పుడు కూడా అటువంటి జీవితం నేను జీవించను ప్రభువా, అటువంటి ఆలోచనలు నేను చేయను ప్రభువా, అటువంటి ప్రణాళికలు నేను చేయను ప్రభువా, అటువంటి నీకు వ్యతిరేకమైన జీవితం నేను జీవించను ప్రభువా అని ఆయన యొక్క కాళ్ళ దగ్గర పడతామంట. కాబట్టి సంగమా మనం అనుకుంటా ఉంటాం, మనుషుల యొక్క కోపాన్ని, మనుషుల యొక్క రౌద్రాన్ని, మనుషులు మన మీద విధించే శిక్షను మనం ఏ విధంగానైనా సరే తప్పించుకోవచ్చు, కానీ దేవుడి యొక్క శిక్ష భరించలేనిదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని యొక్క శిక్ష భరించలేనిదిగా ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితాలని ముందుగానే మనం సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక దినాన మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు, సువార్తను మనకు అందిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము, బైబిల్ అనేది మన దగ్గర ఉన్నది. అనేకమైన సందర్భాలు ఇజ్రాయేలీల జీవితాల్లో మనం చూసినప్పుడు దేవుడు వారి జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన యొక్క గత జీవితంలో దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని బట్టి మన యొక్క జీవితాలను మార్చుకోవాలి, దేవునికి అనుగుణంగా మార్చుకోవాలి, దేవునికి ఇష్టపరంగా జీవించాలి. లేనట్లయితే ఎప్పటికప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు, అభివృద్ధి, ఫలాలు మనం పొందుకుంటూనే మళ్ళీ అదే దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు ఇప్పుడు ఈ వాక్యంలో చెప్పినట్టు బబులోను చెరలో మిమ్మల్ని మరింతగా నలగొడతా అంటున్నాడు.
మనకి గత జీవితంలో మన పడిన శ్రమలను, ఆ యొక్క శ్రమల నుంచి దేవుడు మనల్ని విడుదల చేసిన విధానాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోకపోతే మళ్ళీ బబులోను చెర మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. బబులోను చెరలోనికి నువ్వు వెళతావా, లేకపోతే ఐగుప్తు దేశములో పడిన శ్రమను బట్టి దేవుడు మనల్ని విడుదల చేసిన విధానాన్ని బట్టి మన యొక్క జీవితాలను జాగ్రత్తగా దేవునికి ఇష్టమైన రీతిలో, దేవునికి లోబడే రీతిగా మన యొక్క జీవితాలు మనం మరి మలచుకుందామా? ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష అనేది మనం భరించలేము అంటే దిక్కు తోచని స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఎవరు కూడా మనల్ని రక్షించడానికి, ఎవరు కూడా మనల్ని కాపాడడానికి చుట్టుపక్కల చూస్తే ఎవరు ఉండరు. మళ్ళీ ఆ యొక్క శిక్ష విధించిన దేవుడే మళ్ళీ మనల్ని లేవనెత్తాలి. అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. అటువంటి స్థితిలో దేవుడు మనల్ని లేవనెత్తాలి అంటే దేవునికి భయపడే జీవితం మనం జీవించాలి, దేవునికి లోబడే జీవితం మనం జీవించాలి, దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితాలు మనము జీవించాలి. ఇక పాత నిబంధన పాఠ్యభాగంలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీకు గత జీవితంలో నువ్వు ఎన్ని శ్రమలు పడ్డావు, ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని నష్టాలు పడ్డావు, వాటిని అన్నిటి నుంచి నిన్ను లేపి నిలబెట్టి నేను ముందుకు నడిపిస్తా ఉన్నా. అయినప్పటికీ నీ జీవితంలో మార్పు లేదు, అయినప్పటికీ నీ జీవితంలో ఎటువంటి ఆనందము లేదు, సంతోషము లేదు, దేవుణ్ణి స్తుతించడానికి సమయం లేదు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, మన జీవితాలను ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఆర్థికంగా శూన్యమైన స్థితిలో కూడా దేవుడు మనల్ని కాపాడి ఇంకా నడిపిస్తూ ఉన్నాడు. ఆర్థికంగా శూన్యమైన స్థితిలో ఉన్న అనేకమైన కుటుంబాలు, అనేక మంది వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుని వారికి జీవితాలను బలవంతంగా ముగించుకున్నారు. అటువంటి స్థితిలో ఉన్న మనము ఇక దినాన మళ్ళీ ముందుకే కొనసాగుతూ ఉన్నాం. దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. దానికి మనం ఎంతగా దేవునికి రుణపడి ఉన్నాము, ఎంతగా మనం దేవునికి లోబడే జీవితం జీవిస్తూ ఉన్నాం అనేది మనం ఆలోచన చేయాలి. అటువంటి కృతజ్ఞత జీవితము, మనము గ్రాటిట్యూడ్ అనేది దేవునికి మనం చూపించినప్పుడు బబులోను చెర మన కొరకు ఎదురు చూస్తుందంట. ఆ యొక్క చెరలో ఉంటుందంటే మళ్ళీ మనము తట్టుకోలేని ఆ యొక్క స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఇక పాత నిబంధన పాఠ్యభాగాన్ని మనం ఆలోచన చేయాలి. మన యొక్క గత జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని యొక్క రక్షణలో, దేవునికి లోబడే జీవితంలో మనం ముందుకు కొనసాగాలనేది ఇక పాత నిబంధన పాఠ్యభాగం మనతో మాట్లాడుతూ ఉంది. అలాగే పత్రిక పాఠ్యభాగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10 వచనం మనం చూసుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఏంటండి? మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. మనుషుల చేత విసర్జింపడం అనేది ఎంత మరి అది మనం ఎప్పుడు కూడా మనం వాడం. విసర్జన అంటే అది మన చేతితో ముట్టలేని దానిని ఆ మాట ద్వారా మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే మనుష్యుల చేత మనము చేదరింపబడిన వారిగా ఉన్నప్పటికీ, మనుషుల దగ్గర మనం ఎన్నిక లేని వారిగా ఉన్నప్పటికీ, మనుషుల లెక్కలో మనము కూడా మనుషులుగా లెక్కింపబడలేనప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే
మనుషులు నిన్ను తిరస్కరించారా, మనుషులు నిన్ను విసర్జించారా, కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవునయ్య రాయగు ప్రభునద్దకు వచ్చిన వారే అన్నాడు. మనుష్యులు మనల్ని అనేకమైన సందర్భాల్లో అనేకమైన కారణాలను బట్టి మనల్ని తిరస్కరిస్తారు, లేకపోతే వ్యతిరేకిస్తారు, లేకపోతే ఇంకా అనేకమైన అవమానకరమైన స్థితుల్లో మనల్ని చూస్తూ ఉంటారు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, దానిని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీవు ఆలోచన చేయవలసింది ఏమిటంటే, నా చేత నువ్వు అంగీకరింపబడుతున్నావా లేదా, నా చేత నువ్వు అంగీకరింపబడుతున్నావా లేదా. ఆ యొక్క ఆలోచన ఎల్లప్పుడూ మనకు దేవుని చేత మనం అంగీకరింపబడుతున్నామా లేదా. దేవుని చేత విసర్జింపబడకూడదు. దేవుని చేత విసర్జించబడ్డామంటే మనకి జీవితాలు అధోపాతాళానికి వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడైనా సరే ఆలోచన చేయవలసింది, దేవునికి ఇష్టమైన పని మనం చేస్తున్నామా లేదా, దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేరుస్తున్నామా లేదా, దేవునికి సమయం కేటాయిస్తున్నామా లేదా, దేవుని యొక్క సేవ చేస్తున్నామా లేదా అనే ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గర మనము అమూల్యమైన, ఇక్కడ చూసినట్లయితే మాట, దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారిగా మనం ఉండాలి, అమూల్యమైన వారిగా మనం ఉండాలి, సజీవులుగా ఉండాలి అనేది ఇక్కడ ఈ వాక్యం ద్వారా ఇక పత్రిక పాఠ్యభాగంలో దేవుడు చెప్తున్నాడు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియమైన సంగమా, ఇక్కడ మందిరం అనే ఆలోచన వచ్చింది కాబట్టి మన యొక్క మందిరం కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమం ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం జరిగినప్పటికీ, ఎవరి కాంట్రిబ్యూషన్ లేకుండా, ఎవరి డొనేషన్ లేకుండా ఏ ఆలయమో కూడా, ఎంత పెద్ద ఆలయం అని ఎన్ని కోట్లతో నిర్మించబడినప్పటికీ ఎవరి డొనేషన్ లేకుండా, కాంట్రిబ్యూషన్ లేకుండా ఆలయము కట్టబడే పరిస్థితి చాలా తక్కువ. కానీ అమూల్యమైన గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి మనం తీసుకోకుండా, ఒక్కరి దగ్గర ఎవరు కూడా మనకు డొనేషన్ ఇవ్వకుండా, కాంట్రిబ్యూషన్ చేయకుండా ఇక ఆలయం కట్టబడ్డది. ఎలా కట్టబడ్డది తెలుసా? దేవుడిచ్చిన డొనేషన్ బట్టి, దేవుడు చేసిన కాంట్రిబ్యూషన్ బట్టి. దేవుడే మనకు కాంట్రిబ్యూషన్ చేశాడు, దేవుడే మనకు డొనేట్ చేశాడు. మనుషులు ఎవరో కూడా మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అటువంటి ఆలయం, ఆత్మ సంబంధమైన ఆలయం. మనుషులు వచ్చారా రారా తర్వాత విషయం, ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా అనేది ముఖ్య విషయం. మన ఆలయానికి మనుషులు వచ్చారా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఇక ఆలయములో దేవుడు ఉన్నాడా లేదా అనేది మనం ఆలోచించాలంటున్నాడు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినయు అమూల్యమునగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసమించువాడు ఏమాత్రమును సిగ్గుపడడు ఆను మాట లేఖమందు రాయబడి ఉన్నది అంటున్నాడు. మూల రాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరా మూల రాయి? సజీవమైన రాయి యేసు క్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తల రాతి ఆయను. మనము అనేక మంది చేత నిషేధింపబడిన వారిగా ఉంటాం. అయితే అంటున్నాడు అదే మూలకు తలరాయి ఆయను అంటున్నాడు. నువ్వు మనుషుల దగ్గర విసర్జింపబడుతున్నావేమో, నిషేధింపబడుతున్నావేమో, నిన్ను మూలరాయిగా చేస్తున్నాడు. హెడ్ ఆఫ్ ద హౌస్ అంటే మూలరాయి అంటే సరిహద్దు రాయి. సరిహద్దు లేకుండా ఇల్లు కట్టలేం, సరిహద్దు లేకుండా ఇల్లు కట్టలేం. అది మూలరాయి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, అనేకమైన స్థలాలు ఉంటాయి, అక్కడ సరిహద్దు రాళ్ళు ఉంటాయి, కానీ అది ఓపెరిగా ఉన్నప్పుడు ఆ సరిహద్దు రాళ్ళని ఎవడో పట్టించుకోడు.
కానీ ఒక్కసారి ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఆ యొక్క సరిహద్దు రాయి ఎక్కడుందని ఎత్తుక్కుంటూ ఉంటాం. అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని సర్వేర్ని పిలిపించి, వాళ్ళని పిలిపించి, వీళ్ళని పిలిపించి ఆ యొక్క మూల ఆ యొక్క సరిహద్దు రాయి యొక్క ప్రాముఖ్యత అప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి హృదయ సంగమా, మూల రాయి యొక్క ప్రాముఖ్యత ఆ యొక్క గృహము కట్టబడిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఆ యొక్క గృహము కట్టబడిన దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఎన్నో గృహాలు కట్టబడుతూ ఉంటాయి, కానీ ఆ యొక్క గృహాల్లో దేవుని యొక్క ఆనందము, సంతోషము, సమాధానము ఉన్నప్పుడే ఆ యొక్క కుటుంబము మాదిరికర కుటుంబంగా మార్చబడుతుంది. కాబట్టి హృదయసంగమా, ఇక పాత నిబంధన పాఠ్యభాగము మూల రాయి యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే సువార్త పాఠ్యభాగాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 26 వచనాలు మనం చదవగా విన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 26 వచనాలు మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గారు యేసుక్రీస్తు వారి మధ్య ఉన్న కాన్వర్జేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఆ యేసుక్రీస్తు వారు శిష్యులతో అంటున్నాడు, అసలు జనము నన్ను ఏమనుకుంటున్నారు? ఇక్కడ మనం చూసినట్లయితే, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడు నన్ను చెప్పుకొనొచ్చున్నారని వారిని అడిగాను. అంతకుముందు చూసినట్లయితే జనులు ఏం చెప్పుకుంటున్నారంటే, వాళ్ళు అన్నారు, కొందరు బాప్తీసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకటని పబ్లిక్ అలా చెప్పుకుంటుంది. కానీ మరి నాయక శిష్యులుగా ఉన్న మీరు నన్ను ఏమనుకుంటున్నారంటే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. పేతురు గారు అంటాడు, నువ్వు సజీవుడైన దేవుని యొక్క కుమారుడు అంటున్నాడు. ఐడెంటిఫికేషన్ అంటే ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ అడిగి యేసుక్రీస్తు వారు తన యొక్క ఐడెంటిటీని గుర్తు చేస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. సజీవుడగు దేవుని యొక్క కుమారుడు అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే 21వ వచనం చూసినట్లయితే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులు తెలియజేయ మొదలు పెట్టగా, ఇక్కడ మనం 2 విషయాలు ఇక్కడ చూస్తాం. ఒకటి, యేసుక్రీస్తు వారు తన యొక్క ఐడెంటిటీని గుర్తు చేస్తున్నాడు. పేతురు చెప్తున్నాడు, నువ్వు సజీవుడు అయిన దేవుని యొక్క కుమారుడు. అంటే యేసుక్రీస్తు వారు తన యొక్క నేను దేవుని కుమారుని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ రెండవది మనం చూసినట్లయితే, ఇప్పుడు నాకు సమయం ఆసన్నమైంది, నేను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేకమైన హింసలు పొందవలసిన వాడినే ఉన్నాను. తన యొక్క బాధ్యత తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే, మొదటిది హి వాజ్ రివీలింగ్ హిజ్ ఐడెంటిటీ. రెండవది హి వాజ్ టెల్లింగ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిది ఐడెంటిటీ, రెండవది రెస్పాన్సిబిలిటీ. క్రైస్తవులమైన అనేకమైన సందర్భాల్లో దేవుని యొక్క రక్షణ పొందుకుని, నేను రక్షణ పొందుకున్నాను, నేను విశ్వాసమని మనకు గుర్తింపుని అనేక మందికి చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ యొక్క రక్షణ యొక్క బాధ్యత ఏమిటి? యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటాడు, యెరూషలేములకు వెళ్ళి నేను పెద్దల చేత, యాజకుల చేత, శాస్త్రుల చేత హింస పొందాలి అంటున్నాడు. ఇప్పుడు నీ రక్షణ పొందిన నీవు, విశ్వాసమైన నీవు, క్రైస్తవుడు నీవు, నీకు బాధ్యత ఏంటంటే శ్రమ పడుతూనో, కష్టపడుతూనో, నష్టపడుతూనో, మానసిక వేదన గురవుతూనో దేవుని యొక్క సేవను ముందుకు నడిపించాలి. అటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? అనుదినము కూడా నీ యొక్క జీవితంలో అనేకమైన మానసికమైన సంఘర్షణలు ఉండొచ్చు, అనేకమైన విషయాల్లో నువ్వు కృంగిపోయి ఉండొచ్చు, అనేకమైన విషయాల్లో నువ్వు దుఃఖంతో నిండి ఉండొచ్చు, అనేకమైన విషయాల్లో నీవు ఎంతో ఉత్సాహము లేనివాడిగా, నిరుత్సాహంతో ఉండవచ్చు. ఇవన్నిటిని బట్టి దేవుని యొక్క సేవ అనే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను నువ్వు వదిలిపెట్టుకోకూడదు అని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అంటాడు, నేను వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా ఎక్కడికి? మన షాపింగ్కో, లేకపోతే ఎక్కడికైనా అవుటింగ్కో,
లేకపోతే మనకి ఇష్టమైన ప్రదేశాలు అలాంటే హడావుడిగా వెళ్ళిపోతాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా అంతే హడావుడిగా వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత శ్రమలు పొందాలి, నేను అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ చేత సిలువ వేయబడాలి, నేను అక్కడికి వెళ్ళి అక్కడ సిలువలో నేను మరణించాలి, నేను తొందరగా బయలుదేరి వెళ్తున్నాడు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ అతనికి ఎన్నో శ్రమలు ఎదురు చూస్తున్నాయి, మరణము అతని కొరకు ఎదురు చూస్తుంది, దేవుని కొరకు. అయినప్పటికీ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు బి క్రూసిఫైడ్ అండ్ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అంటే ఎప్పుడు ఆనందము, సంతోషము, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అభివృద్ధి, మన యొక్క ఆశలు, మన యొక్క కోరికలు. బాధ్యత అంటే అది కాదు. అనేకమైన ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఎదురుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. అన్నిటిని దాటుకుని నిలబడి ధైర్యంతో, చిరునవ్వుతో ముందుకు కొనసాగిపోవాలి. యూ హ్యావ్ టు బి రెడీ. యేసుక్రీస్తు వారు ఆ పేతురు గారు లాస్ట్ కింద ఏమంటాడు చూసావా? కింద అంటాడు, ఇవన్నీ నేను అక్కడికి వెళ్ళి హింస పొందాలి, మరణించాలి, సిలువేయబడాలంటే అక్కడ పేతురు ఏమంటాడు? పేతురు ఆయన చేపట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయన గద్దింపసాగను. అంటాడు, హే నువ్వు ఆ విధంగా నువ్వు అలా మరణించడానికి వీల్లేదు యేసయ్యా, ఆ విధంగా నువ్వు సిలువేయబడడానికి వీల్లేదు, నువ్వు దేవుని యొక్క కుమారుడు, నువ్వే విధంగా వాళ్ళ చేత సిలువ వేయబడతావు? సిలువ వేయబడడం అనేది దొంగల కొరకు, లేకపోతే దోపిడీదారుల కొరకు ఏర్పాటు చేయబడిన ఆ యొక్క సిలువ అనే ఆ యొక్క శిక్ష నువ్వెందుకు పడతావు? లేదు, నీకు నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఆ విధంగా మరణానికి నేను అప్పగించనంటే ఆయన అంటాడు, యేసుక్రీస్తు వారు అంటాడు, అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా అంటాడు. ఇదేంటిది? యేసుక్రీస్తు వారు మనం ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు, బాబు నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఈ చాలా శ్రమలు ఉన్నాయి, ఇది అంటే నేను మరణిస్తాను అని అంటే మనం ఏమంటా, నువ్వు మరణించడానికి వీల్లేదు, ఏదోటి చేద్దాంలే, ఏదోటి మాట్లాడదాం, ఏదోటి చేద్దాం అని అతన్ని సంజాయించడానికి చూస్తాం. నేను మరణిస్తాను కానీ సాతానా అని అంటామని వచ్చి కొడతాడు. బట్ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, పేతురు అంటాడు, నువ్వు మరణించొద్దు, నిన్ను కాపాడుకుంటాం యేసయ్యా, మీ శిష్యులం మేము, మిమ్మల్ని కాపాడుకుంటాం, మేము ఉన్నాం కదా, కాపాడుకుంటాం అంటే సాతానా అంటున్నాడు. అంటే ఆ యొక్క ప్రవచన నెరవేర్పు, నీ జీవితం యొక్క పర్పస్ అనేది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చుకోవాలి. ఈ మధ్యలో ఎన్నో సైతానికి సంబంధితమైన కార్యక్రమాలు జరుగుతాయి, సైతానికి సంబంధమైన ఆకర్షణలు ఉంటాయి, సైతానికి సంబంధమైన బలహీనతలు ఉంటాయి, సైతానికి సంబంధమైన మరి అడ్డుగోడలు ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. పర్పస్ అనేది చాలా ముఖ్యం మన జీవితంలో. మనం ఏంటంటే అక్కడ క్రియేట్ చేయబడిన ఆ యొక్క ప్రాబ్లమ్స్, ఆ యొక్క ఇబ్బందులు, ఆ యొక్క కష్టాలు, మన జీవితం అంతా దాని చుట్టూ ఏంటి ప్రభా, ఇదే ప్రాబ్లం, ఇది మన జీవితం లాస్ట్కి ఆ ప్రాబ్లంలోనే చచ్చిపోతాయి. దేవుడు అంటాడు, పేతురు ఆయన పట్టుకుని నిన్ను మరణించనేమనట, దట్ ఈస్ మై పర్పస్, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. హూ ఆర్ యూ టు స్టాప్ మీ అన్నప్పుడు చూడండి, వాక్యం ఎంతటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తుందో. అక్కడ మరణం మేము ఎదురు చూస్తూ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే దట్ ఈస్ మై మిషన్, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అని ఆ యొక్క మిషన్ కంప్లీట్ చేశాడు. మిషన్ కంప్లీషన్ అంటే నువ్వేదో కప్పు సంపాదించాలి, నువ్వేదో భవంతులు కట్టేసాలి, నువ్వేదో పెద్ద పెద్ద పేరు చేసుకోవాలి అనేది మిషన్ కంప్లీషన్ కాదు. ఏ విధమైన బాధ్యతాయుతమైన జీవితం నువ్వు జీవించావో దట్ ఈస్ కాల్డ్ మిషన్ అకంప్లిష్డ్. కాబట్టి సంగమా ఇక స్వార్థ పాఠ్యభాగం దేవుడు అంటున్నాడు, వెన్ యు ఆర్ ఐడెంటిఫైడ్, అంటే నీకు దేవుడు ఒక గుర్తింపు ఇచ్చినప్పుడు ఆ యొక్క గుర్తింపు యొక్క బాధ్యతను నెరవేర్చాల్సిన బాధ్యత నీది. గుర్తింపు ఇచ్చే బాధ్యత దేవుడిది అయితే ఆ యొక్క గుర్తింపు యొక్క బాధ్యతను నెరవేర్చే బాధ్యత నీది అని చెప్తా ఉన్నాడు ప్రియుని సంఘం. కాబట్టి ప్రియుని సంఘం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క పాత నిబంధన పాఠ్యభాగంలో దేవుని యొక్క క్రోధము మనం తట్టుకోలేదు. కాబట్టి మనకు గత జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, లేకపోతే దేవుని యొక్క శిక్షను మనం భరించలేం. ఆయనే విడుదల చేయాలంటాడు. రెండవదిగా పాత నిబంధన పత్రిక పాఠ్యభాగంలో మూలరాయి అనేది దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
నీవు అనేక మంది చేత తిరస్కరించబడినప్పటికీ దేవుని చేత అంగీకరించబడిన వాడుగా నువ్వు ఉండాలి. దట్ ఈస్ ద కార్నర్ స్టోన్ అని చెప్తా ఉన్నాడు. మూడవదిగా ఇక సువార్త పాఠ్యభాగంలో గాడ్ ఈస్ గివెన్ యూ ఐడెంటిటీ, దట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ, బట్ యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ దట్ ఈస్ యువర్ మిషన్. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడి ముందుకు నడిపించను గాక. ఆమేన్. అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ ఆరాధన మనం ముగించుకుందాం. మా తండ్రి, ఇక జూలై నెల మొదటి ఆదివారం మీ ఆలయంలోనికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం కుటుంబంగా ఖుషి ప్రిన్స్ నాకు దాత్రికి, అలాగే కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులకు, అమ్మగారు నాన్నగారు బుజ్జమ్మలు చిన్న కుటుంబాలు మిన్ని ఆచిచి వాళ్ళందరికీ మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు. ఇక పరిశుద్ధ ఆదివారం ప్రత్యేకమైన దీవెనలతో ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్ అనురుద్ బాబు, శేఖర డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమ గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, అబ్రాహం గారు, ప్రసాదరావు గారు, జార్జ్ గారు, జాన్ గారు, లెక్చర్ రాజు గారు, చేవళ్ళ సుధాకర్ సార్ గారు, ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి. ఏజెన్సీ పరిచారకులు స్టీఫెన్ రాకర్ అక్క గారిని, వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోని గారు, జిమ్ త్రోటన్ గారు, డాన్ ఫెర్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు స్వరూప్ గారు, అనీష్ రాయ్ గారు, సాజన్ శ్రేష్ఠ గారిని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి. ప్రభా నాయన తండ్రి, ఈ స్థలంలో కట్టుబడిన గృహము కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘము ఆఫీసును శాస్త్రం ప్రతిష్ఠింప చేయండి. ఇరువురు వారితో సమాధానం ఉంచండి. సైతాన్ అంధకార శక్తులను, డిపార్ట్మెంట్ శక్తులను ప్రభు పారద్రోలి రక్షణ భద్రత అనుగ్రహించండి. అలాగే ప్రభు వందార ఫామ్ జ్ఞాపకం చేసుకురండి. వందార ఫామ్ చుట్టూ మీ కంచిగా దేవదూతలు ఉంచండి. ప్రభు నాయన అక్కడ ఎటువంటి సైతాన్ అంధకార శక్తులు రాకుండా సరిహద్దులో సమాధాన స్థిరత్వాన్ని ఉంచండి. ఖుషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేకమైన ప్రార్థన విన్నపం ఇక పరిశుద్ధ ఆదివారం దినాన మీ ఆలయంలో పెట్టుకుంటున్నాం. ప్రభా ఖుషి ప్రిన్స్ మీ విశ్వాసత, మీ యథార్థత, మీకు పరిశుద్ధతలో ప్రభు బలపడుతూ బిడ్డలు ప్రయోజకులు కావడానికి మీకు సాయం దయచేయండి. అలాగే ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకురండి, దాతరు జ్ఞాపకం చేసుకురండి. మేము కూడా మీకు విశ్వాసత, మీ యథార్థత, మీకు పరిశుద్ధతలో బలపడుతూ మీకు ఇష్టమైన జీవితము, మీకు లోబడే జీవితం జీవిస్తూ ప్రభా నాయన తండ్రి మీకు స్వార్థికలుగా బలపడగల బాధ్యత అనుగ్రహించండి. కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థికపరమైన అవసరతను తీర్చండి. కంపెనీని స్థిరపరచండి, బలపరచండి. ప్రభా బిడ్డలు ఈ వారం అంతా స్కూల్కి వెళ్ళొచ్చి ప్రయాణ నడువుకలో కాచి కాపాడండి ప్రభు వందనాలు. అలాగే ప్రభా నాయన బిడ్డలు నూతనమైన విద్యా సంస్థలకు వెళ్ళి ఉండగా బిడ్డలు అందులో స్థిరపడి బలపడగలని మీకు సహాయం దయచేయండి. బిడ్డల్లో ఉన్న ప్రతి విధమైన బలహీనత, సైతాన్ అంధకార శక్తులను ప్రభు ఆకర్షణను పారద్రోలి బిడ్డల్లో మీ విశ్వాసం, మీ రక్షణ వాక్యం నుంచి బలపరచండి. అలాగే ప్రభా నాయన తండ్రి ఇక జూలై నెలంతట్లో మీ కాపుదల అమ్మగారు నాన్నగారు బుజ్జంలో చిన్న కుటుంబాలు మిన్ని ఆశ్చర్య మెరుడైన సింఫరెంట్ డానియల్ జిమ్ని దాత్రకు అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాల మీద ఉంచి ముందుకు నడిపించి సహాయం దయచేయవలసిందిగా మరొకసారి మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాధ్యత వచ్చే ఆదివారం ఇదే సమయంలో ఇదే ఆలయంలో అనుగ్రహించి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయం, మా എല്ലാ అపరాధం చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని సమాధానం, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేయండి, కాచి కాపాడి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమేద కృమారించుము దేవా, కృమారనిదు ప్రేమ వర్షము, కృమారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.